చంపేసింది. నా ఇద్దరు మనుషుల్ని చంపేసింది. అది ఎక్కడుందిరా? వాడు ఇద్దరు చంపింది. అది ఎక్కడుందిరా? అది గుడికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళకండి, ఆలోచించి ఏదైనా చేద్దాం. అంతా నేను చూసుకుంటాను. వదిలిపే. అందరూ రండి. పదండి. అన్నా చెప్పేది వినండి. అలీ, నవాజ్, బైక్ తీయండి, వెళ్ళి అడ్డుకోవాలి. త్వరగా రండి. అనియా, తను బయటకు వస్తుంది. తీసుకురండి. వాడిని నానే తీసుకురండి. తీసుకురండి ఇక్కడికి. చచ్చాడు. నేపాల్ దగ్గరికి వెళ్ళి వాడి మనిషి తలని నరికేనని చెప్పండి. వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని. ఏం జరుగుతోంది? మీరు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమైంది? ఇదంతా నాకు నచ్చలేదు. నేను ఒక విషయం వివరంగా చెబుతున్నాను. ఇది సిపిఐఎం కాంగ్రెస్కి సంబంధించింది కాదు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కనిపెట్టండి. మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. ఇదంతా మా గేమ్ ప్లాన్లోని ఒక భాగం. ఏమిటి? దీనివల్ల ఏమవుతుందో తెలుసా? బాగా తెలుసు. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి సార్. ఇది నా గేమ్ ప్లాన్. ఇది తప్ప వాళ్ళని డీల్ చేయడానికి ఇంకో దారే లేదు. నీ ప్లాన్ గురించి నాకేం తెలీదు, కానీ స్టేట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి మేము జవాబు చెప్పాలి కదా. అదే కాకుండా ఇప్పుడు గవర్నర్ రిపోర్ట్ అడిగితే అది ఎంత సిగ్గుచేటో తెలుసా? కానీ నాకు ఇంకొంచెం టైం కావాలి. మీకు కావలసినంత టైం తీసుకోండి. దీనివల్ల పార్టీలో ఉన్న వాళ్ళకి అపార్థాలు, ఎలాంటి కష్టాలు కలగకూడదు. చూడండి, భరతనికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీ మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుంది కదా, లేదా భరతంతో ఏమైనా చెప్పాలా? వద్దు. నాకేదైనా అవసరమైతే నేనే మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. ఈ విధంగా భజనలో జరపడం వల్ల మీరు తప్పించుకోవచ్చు అనుకోకండి. అదేవిధంగా జంధ్యం వేసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అయిపోడు. అదేవిధంగా 5 సార్లు నమాజ్ చేస్తే నిజమైన ముస్లిమ్స్ అయిపోరు. ఆ రోజు మార్కెట్లో జరిగిన గొడవ అందరూ చూశారు, కానీ ఎవరూ సాక్ష్యం చెప్పలేదు. ఓ అలాగా. కానీ కాళీబాబు మార్కెట్లో పొద్దుపోయాక చనిపోయిన చేపలను కూడా అమ్ముతారు తెలుసా మీకు?
అందువల్ల సాక్ష్యం చెప్పడానికి చాలామంది వెళ్ళిపోయారు. అది కూడా తెలుసు. కానీ మీరు ఆ విధంగా చంపడం న్యాయమేనా చెప్పండి. ఆపండి. భజన అయిపోయింది. మీకు విరోధం ఉన్నది నా మీద కదా, నా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారు? ఆ మనసాక్షి లేని వాడిని నేను అప్పుడే నరికి పారేయాల్సింది. నా భార్య ఆడికి ఏం చేసిందట? మీకు గౌతమ్ మిత్రు గుర్తున్నారా? అతను చేసిన తప్పుకు మీరు అతని భార్యను ఎందుకు చంపారు? అది మాత్రమే కాదు, మీ వృత్తిలో నీతి, న్యాయం, ధర్మం, అధర్మం ఇలాంటివేవీ ఉండవు. ఎనీవే, ఇటువంటి భజనలు మీ ఇంట్లో తరచూ ఏర్పాటు చేయండి, ఎందుకంటే నేను తరచూ వస్తుంటాను. అంతేకాదు, మీరు చేసిన పాపానికి కొంచెం పుణ్యమైన దక్కుతుంది. వస్తాను. ఒక నిమిషం సార్, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ విధంగానైనా నేను చేసిన పాపాలని తగ్గించుకుంటాను. పోలీసులు రైడ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. లేదు, అసలు ఏమైంది? మన 4 ట్రక్కుల్ని చీజ్ చేసేశారు. రైడ్ జరిగినప్పుడు పోలీసులు మన వాళ్ళని పట్టుకున్నారు. ఇది ఎలా జరిగింది? సమాచారం ఇచ్చింది ఎవరు? నాకు తెలీదు, నేను అక్కడ ఉంటే తెలిసేది. ఎందుకు చాలా అప్సెట్గా ఉన్నారు? ఏదైనా సమస్య? ఇలా చూడండి, నా కొడుకు ఏదో ఒకటి చెయ్యండి. ఎన్నిసార్లు చెప్పాను. దిగులు పడకు, మసూద్తో చెప్తా. వాడిని నన్ను కలవమను, నెల 500 ఇస్తానులే. లేదు, వాడికో మంచి చోట్ల ఉద్యోగం ఇప్పించండి. వాడు చదువు పూర్తి చేశాడు. చదివేశాడంటే నేను చాలా చదివానులే. బిఏలో 2nd క్లాస్. ఏం చేయమంటావు? ఇప్పటికీ మేఘనాథ్ బద్ కథని మొదటి నుంచి చెప్పగలను. ఆయన వీరగాథని నేను ఏ విధంగా వర్ణించగలను? ఎవర్రాదే ఈ టైంలో? ఏమైంది? ఎందుకురా తలుపు కొడుతున్నావా? పెద్ద సమస్య వచ్చి పడింది, మీరు త్వరగా రండి.